మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వార్త మీ అందరికీ తెలిసిందే, బర్డ్ ఫ్లూ గురించి. మరి ప్రస్తుతం మన ప్రాంతంలో బర్డ్ ఫ్లూ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏమన్నా కేసులు నమోదయ్యాయా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అటువంటి విషయాల గురించి మనం మనతో పాటు ఉన్నటువంటి వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసమూర్తి గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి శ్రీనివాసమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, ఏరియా వెటనరీ హాస్పిటల్ ఈపూరు, పల్నాడు డిస్టిక్. బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇది ఒక వైరస్ వలన కలిగే వ్యాధి. ఈ వ్యాధి కలిగినప్పుడు ఆ యొక్క బర్డ్స్ జలుబుతోనూ తుమ్ముతూ మేత తీసుకోకుండా నీళ్లు తాగకుండా ముడగ తీసుకొని ఉంటాం. అట్లాగే వాటరీ టూల్స్గా డయేరియా రావటం, అట్లాగే న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. అంటే కన్వల్షన్స్ వచ్చి పడిపోవటం, చివరికి ఆ ఫామ్లో గుట్టలుగా పడి మరణించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఏ ఫామ్లో అయినా గుట్టలుగా పడి చనిపోవడం జరుగుతున్నప్పుడు ఆ రైతు తప్పనిసరిగా సమీప పశు వైద్యాధికారికి తెలియపరిచినట్లయితే వాళ్ళ పరిధిలో పనిచేస్తున్న ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి ఉంటాయి. ఆ టీమ్స్ తీసుకొచ్చేసి మరి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి రైతు కూడా బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫామ్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటం రావటం, లేకపోతే ఒక షెడ్లోని పనిచేస్తున్న వర్కర్స్ ఇంకో షెడ్లోకి వెళ్ళటం, లేదంటే ఏ విధమైన డిజన్ఫెక్టెంట్ చేసి వాటర్ అవి ఎంట్రన్స్లో లేకుండా, అంటే మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాష్ చేసుకొని ఎంటర్ అవ్వాలి ఎవరైనా. వీలైనంత వరకు అలాంటి మూమెంట్స్ని రిస్ట్రిక్ట్ చేసినట్లయితే మనం వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక పాయింట్లో ఈ యొక్క లక్షణాలు నోటీస్ చేసి ఉంటే అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ రేడియస్ పరిధిలోని మొత్తం ఫామ్స్ కానీ ఏమన్నా కూడా దాన్ని రెడ్ జోన్గా ప్రకటించి వాటిని మనం తప్పనిసరిగా కిల్ చేయటం ద్వారా మనం అంటే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మనం వ్యాధిని అరికెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వినుకొండ నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో ఇప్పుడు నూజెండ్ల కానీ వినుకొండ, అట్లాగే ఈపూరు, బొల్లాపల్లి మండలాల పరిధిలో మనం ఉన్న ఫామ్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఏ విధమైన ఈ ఇన్ఫ్లుయెంజా కానీ బర్డ్ ఫ్లూ లక్షణాలతో చనిపోయినటువంటి దాఖలాలు లేవు. మనం ప్రతి ఒక్క ఓనర్తో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వాళ్ళు యాజమాన్య పద్ధతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అనేది కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నాము. డాక్టర్సే కాదు, పారావెటనరీ సిబ్బంది, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ పరిధిలో ఉన్న ఫామ్ దగ్గరికి వెళ్ళి రైతుకి అవగాహన కల్పించడం, కొత్తగా లక్షణాలు వచ్చి ఏమైనా చనిపోతున్నాయని మరణాల శాతం కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈపూరు, బొల్లాపల్లి మండలాల్లో ప్రత్యక్షంగా మనం చేసిన పర్యవేక్షణలో ఏ విధమైన ఇక బర్డ్ ఫ్లూ కానీ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కానీ ఉన్నట్టుగా తేలలేదు. కాబట్టి పౌల్ట్రీ రైతులు ఈ 2 మండలాల పరిధిలో కూడా ఏదైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అండి, నా పేరు డాక్టర్ బి సరోజాదేవి, ఏరియా పశు వైద్యశాల వినుకొండ, పల్నాడు జిల్లాలో నేను సహాయ సంచాలకురాలిగా పనిచేస్తూ ఉన్నాను. నా పరిధిలో నూజెండ్ల అండ్ వినుకొండ అనే 2 మండలాలు ఉంటాయి. ఈ 2 మండలాల్లో కూడా మనం పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ విజిట్ చేసి ఈ యొక్క బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏమైనా సోకిందా అని మనం విచారించడం జరిగింది, పర్యవేక్షించాము. ఎక్కడా కూడా ఆ లక్షణాలు కనపడలేదు. అందరూ కూడా సేఫ్గా ఉన్నట్టే ఈ ఏరియాలో. అలాగే ఈ జబ్బు వచ్చినప్పుడు జనరల్గా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఈ కోళ్ళకి ఎలాంటి లక్షణాలు కనపడతాయంటే జ్వరము, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు అలా వచ్చి ముడగ తీసుకొని ఉండటం, కొట్టుకుని పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోవు. 1 or 2 డేస్లోనే హ్యూజ్ లాస్, ఎక్కువగా చచ్చిపోతాయి. అలాంటి లక్షణాలు ఏమైనా వెంటనే కనపడితే మనం నియర్గా ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించుకొని దాన్ని ఎలా చేయాలనేది చూసుకోవాలి.
ఇప్పుడు ఈ లక్షణాలు కనిపించిన తర్వాత కదా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కనిపించక ముందు ఏం చేయాలి అంటే ప్రతి వాళ్ళు కూడా మన ఫామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కంపల్సరీ చేతులు కాళ్ళు శానిటైజర్ వాడుకుంటూ వాష్ చేసుకుని వెళ్ళటం, కాళ్ళు అయితే ఫినాయిల్ అట్లాంటి వాటిల్లో పోసిన వాటర్తో కడుక్కుని వెళ్ళటం, ఇట్లాగా డ్రెస్సింగ్ కూడా నీట్గా పెట్టుకోవటం, శుభ్రత పరిశుభ్రత అనేది పాటించడం చేస్తే కొంతవరకు ఈ జబ్బును అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ జబ్బు వస్తే కన్నా ఏంటి అని జనాలు భయపడుతున్నారు. ప్రస్తుతం మన ఏరియాలో లేదు కాబట్టి అది కూడా మనము 100 డిగ్రీల టెంపరేచర్ అంటే బాయిలింగ్ టెంపరేచర్, ఉడికే టెంపరేచర్ అక్కడ ఉడకబెట్టుకుని తింటున్నాం కాబట్టి చికెన్ కానీ కోడిగుడ్లు కానీ ఏమైనా తింటే ఈ జబ్బు అయితే రాదు. కాబట్టి అందరూ సేఫ్గా కూడా చికెన్ని కోడిగుడ్లని సేవించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్, మనం ఇంత ఇదిగా దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే దీనికి జూనోటికల్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే పక్షుల నుంచి మనుషులకు కూడా రావచ్చు అని. ఈ మనుషులకు వచ్చేటట్లయితే ఫ్లూ లాంటి లక్షణాలు వస్తాయి. మనకి ఏదైతే జ్వరము ఒళ్ళు నొప్పులు అట్లా వస్తే అలాంటి లక్షణాలే వస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, కానీ ప్రమాదకరమేం కాదు. ఫ్లూకి ఎలా అయితే ట్రీట్మెంట్ తీసుకుంటామో అలాగే మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్లూ లక్షణాలకి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తగ్గిపోతే సేఫ్గా ఉంటుంది. మామూలుగా వచ్చే హెడేక్, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం, జలుబు ఇలాంటివే కాబట్టి సింపుల్గా తగ్గుతాయి, ఇబ్బంది ఏం లేదు. అది కాక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వైరస్ అనేది హై టెంపరేచర్స్లో బతికి ఉండదు. 34 డిగ్రీల టెంపరేచర్ అలా ఉన్నట్టయితే అసలు ఈ వైరస్ బతికి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి మనకి ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి జనాలందరూ సేఫ్గా ఉండొచ్చు. అయినా కూడా ఏ లక్షణాలు కనపడ్డా ఇమ్మీడియట్గా మీ సమీప పశు వైద్యాధికారిని సంప్రదించుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ జబ్బుని మనం మన ఏరియాలోకి ఎంటర్ కాకుండా అరికొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ బి సాల్మన్ సింగ్. నేను గుమ్మనంపాడు వల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా పశు వైద్యాధికారిని. ఇప్పుడు మన అడిగినట్టు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి అంటే, బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ జబ్బు అండి. ఒక వైరస్ వలన కలుగుతుంది. దాన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని అంటారు. ఆ ఏవియన్ ఇన్ఫ్లుయెంజానే మనం వాడుకలో బర్డ్ ఫ్లూ అని అంటూ ఉంటాము. ఈ బర్డ్ ఫ్లూ ఇప్పుడు ప్రస్తుతం మనకి కలకలంగా మారిందల్లా H5N1 అనే స్ట్రెయిన్ వల్ల వస్తూ ఉందండి. ఈ H5N1 అనే స్ట్రెయిన్ మనకి జూనోటిక్ డిసీజ్ అనమాట. అంటే కోళ్ళ నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షులు వేల సంఖ్యలో మరణిస్తూ ఉంటాయి పౌల్ట్రీ ఫారమ్స్లో. ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే కనుక విదేశీ పక్షులు, వలస వచ్చే పక్షుల ద్వారా ఇది వచ్చి ఆ వలస వచ్చే పక్షులు వేసే రెట్టలు మన కాలువల్లో కానీ జలాశయాల్లో కానీ కలిసినప్పుడు ఆ కంటామినేటెడ్ వాటర్ని మన పౌల్ట్రీ తాగినప్పుడు అలాగా వీటికి కూడా ఆ వ్యాధి సోకుతూ ఉంటుందండి. ఆ సోకిన పక్షుల్లో మీరు లక్షణాలు చూస్తూ ఉంటారు. ఆ లక్షణాలను బట్టి మనం వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి బర్డ్ ఫ్లూ అన్నది వ్యాధి అయితే కనుక మనం భయం చెందాల్సినంత ఇదిలో అయితే లేదండి.